హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 4 ఫర్ యూ. ప్రతి వీక్ లానే ఈ వీక్ కూడా మా సజెషన్ వీడియోతో వచ్చేసాం. బట్ ఈసారి 7 సర్వైవల్ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ తో వచ్చేసాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. నెంబర్ 7, ద టెర్రర్. ఇది ఒక సర్వైవల్ హర్రర్ వెబ్ సిరీస్ అనమాట. స్టోరీలోకి వచ్చేస్తే రాయల్ నేవీస్ అనే ఇంగ్లాండ్ షిప్ ఇండియా అండ్ చైనాకి ఓషన్ ద్వారా రూట్ ని సెర్చ్ చేయడం కోసం వస్తా ఉంటారు. బట్ అనుకోకుండా వాళ్ళ షిప్ ఐస్ లో ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. ఆ స్ట్రేంజ్ థింగ్స్ తర్వాత ఆ మంచులో ఎలా ఉన్నారు, అలా అందరిలో ఎవరు సర్వైవ్ అయ్యారు, అసలు వాళ్ళకి ఏమైంది అని తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. టోటల్ గా 2 సీజన్స్ ఉన్నాయి. బట్ 2 సీజన్స్ వేరు వేరు స్టోరీస్. ముందే చెప్తున్నా, ఇది ఒక స్లో పేజ్డ్ సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ వచ్చేసి ప్రైమ్ లో రెంట్ కైతే ఉంది, లేదా టెలిగ్రామ్ లో సెర్చ్ చేయండి, దొరుకుతాయి. నెంబర్ 6, లైఫ్. ఇది ఒక స్పేస్ సర్వైవల్ మూవీ. ఇందులో మనకు తెలిసిన క్యారెక్టర్స్ అయిన రేన్ రెనాల్డ్స్ అండ్ జాక్ గ్లెన్హాల్ ఉంటారు. స్టోరీలోకి వచ్చేస్తే మార్స్ మీద ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఫామ్ ని కనుక్కుంటారు. ఎట్ ఫస్ట్ అది ఒక బ్యాక్టీరియా లాగా ఉండిద్ది. అండ్ దాని గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా ఉండిద్ది. అండ్ ఉండే కొద్దీ అది ఇంకా ఇంటెలిజెంట్ గా తయారయ్యిద్ది. అండ్ అలాగా అది ఆస్ట్రోనట్స్ మొత్తాన్ని చంపేయడం అనేది స్టార్ట్ చేసిద్ది. అండ్ లాస్ట్ కి ఎవరు సర్వైవ్ అయ్యారని తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అండ్ లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉండిద్ది. అది చూసి గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ మూవీ చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో ఉండిద్ది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, బట్ తెలుగులో లేదనుకుంటా, చూసేయండి. నెంబర్ 5, జంగల్. అండ్ ఈ మూవీ వచ్చేసి 1980s లో జరిగిద్ది అనమాట. అండ్ ఈ మూవీ రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. ఓకే, స్టోరీలోకి వచ్చేస్తే ఒక 3 ఫ్రెండ్స్ అమెజాన్ ఫారెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటారు. అండ్ వాళ్ళకి ఇంకో పర్సన్ కలిసి అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న ఒక హిడెన్ ట్రైబ్ గురించి చెప్తారు. అండ్ అక్కడికి తీసుకొని వెళ్తా అని కూడా చెప్తాడు. సో అలాగా ఆ ఫారెస్ట్ లోకి వెళ్తారు అందరూ. అలా వెళ్ళిన వాళ్ళకి ఏమేం సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అండ్ ఎలా సర్వైవ్ అయ్యారు అనేది స్టోరీ. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. ఫస్ట్ లో కొంచెం బోర్ కొట్టినా వన్స్ ఫారెస్ట్ లోకి వెళ్లే కొద్దీ మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. అండ్ ఈ మూవీ వచ్చేసి యూట్యూబ్ లో కూడా ఉంది, చూసేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ది హంట్ 2020. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఎస్కేప్ రూమ్, హంగర్ గేమ్స్ లాంటి మూవీస్ ని చూసిన వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చిద్ది. అండ్ స్టోరీలోకి వచ్చేస్తే కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని అనానిమస్ ప్లేసెస్ లో పడేసి హ్యూమన్ హంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ అట్ లాస్ట్ కి ఎవరు మిగిలారు, ఎవరు సర్వైవ్ అయ్యారు అనేది స్టోరీ. స్క్రీన్ పై చాలా ఫాస్ట్ గా ఉండిద్ది. అండ్ ఈ మూవీలో ఏ ఒక్క క్యారెక్టర్ కూడా మీరు స్టిక్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఈ క్యారెక్టర్ బాగుంది, వీడు సర్వైవ్ అవుతాడు అనే లోపు ఆ క్యారెక్టర్ చనిపోతారు. సో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీ జియో హాట్స్టార్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 3 వచ్చేసి బర్డ్ బాక్స్. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో కానీ గ్రేట్ అని చెప్పాలి. ఓకే, స్టోరీలోకి వచ్చేస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సూసైడ్స్ అనేవి జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి అంటే, మనకి ఒక ఆబ్జెక్ట్ కనబడిద్ది. దాన్ని చూస్తే అది ఒక ట్రాన్స్ లోకి తీసుకొని పోయిద్ది. ఆ ట్రాన్స్ లో ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటా ఉంటారు. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక మదర్ అండ్ తన 2 పిల్లల్ని ఒక సేఫ్ ప్లేస్ కి ఎలా తీసుకుని వెళ్ళింది అనేది స్టోరీ. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది కదా. సర్వైవల్ సీన్స్ అండ్ ఆ సూసైడ్స్ ఇంకా యూనిక్ గా ఉంటాయి. అండ్ ఈ మూవీకి 2 పార్ట్స్ ఉన్నాయి. 2 కూడా నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అది కూడా ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. సో చూసి ఎంజాయ్ చేసేయండి. మన లిస్ట్ లోని సెకండ్ వన్ వచ్చేసి సొసైటీ ఆఫ్ ది స్నో. ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. ప్లాట్ లోకి వచ్చేస్తే 1972లో ఒక ఫుట్బాల్ టీమ్ స్టూడెంట్స్ చిలీలో గేమ్ ఆడటానికి వెళ్తారు. అది కూడా ప్లేన్ లో. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్లేన్ క్రాష్ అయ్యిద్ది. 45 మెంబర్స్ ప్యాసింజర్స్ లో 29 మాత్రమే ఆ ప్లేన్ లో క్రాష్ నుంచి తప్పించుకుంటారు. కానీ కథ అప్పుడే అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళ క్రాష్ చేసింది ఒక ఐస్ మౌంటైన్ దగ్గర. అండ్ అక్కడ ఎవరు నివసించరు. ఇంకా అలా ఆ కోల్డ్ ప్లేస్ లో అందరూ ఆ దెబ్బలతో ఎలా ఉన్నారు, అసలు ఎంతమంది సర్వైవ్ అయ్యారు అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అసలు నిజంగా ఇంత జరిగిందా అండ్ ఇంత నరకం అనుభవించారా అనిపించింది మూవీ చూశాక. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో కూడా ఉంది అండ్ ఆల్సో తెలుగులో కూడా ఉంది, చూసేయండి. మన లిస్ట్ లోని ఫస్ట్ వన్ వచ్చేసి నోవేర్. ఇలాంటి మూవీస్ చాలా రేర్ గా ఉంటాయి, తప్పకుండా చూడాలి. ఓకే, ప్లాట్ ఏంటంటే స్పెయిన్ లో గ్లోబల్ క్రైసిస్ అనేవి వచ్చిద్ది. దానికి ఆ గవర్నమెంట్ సివిలియన్స్ ని చంపేసి షార్టేజ్ చేద్దాం అనుకుంటారు. అలాంటి టైమింగ్ లో ఒక కపుల్ వాళ్ళ లైఫ్స్ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ ఆ కపుల్లో అమ్మాయి మాత్రం ప్రెగ్నెంట్. ప్రీవియస్ గా తను ఫస్ట్ డాటర్ ని ఇలానే షార్టేజ్ కోసం చంపేస్తారు. ఇప్పుడు కూడా అంతే చేస్తారేమోనని వాళ్ళు ఇల్లీగల్ గా ఈ దేశం వదిలి వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ కపుల్ సపరేట్ అవుతారు.
సో అలాగా ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎలా సర్వైవ్ అయ్యింది, ఏ విధంగా తను బిడ్డని కనింది అనేది ఈ మూవీ ప్లాట్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉండిద్ది ఈ మూవీ. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మా సజెషన్స్ లో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్స్ చెప్పేసేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, యువర్ 4 for you టీమ్.